హాయ్ గైస్, మన జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర 2 మూవీ అయితే సెలవు అయిపోయినట్టు రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. రీసెంట్గా మన కొరటాల శివ గారు ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో గోపిచంద్తో నేను అప్కమింగ్ మూవీ తీస్తున్నానని చెప్పారనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే దేవర 2 మూవీ ఆగిపోయినట్లే. ఎందుకంటే ఇటు మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే ప్రజెంట్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీ అయితే తీస్తున్నారు. ఆ మూవీ 2026 ఆగస్టుకి కానీ లేకుంటే సెప్టెంబర్లో కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం పోస్ట్ పోన్ అవ్వచ్చు డిసెంబర్కి. నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే నెల్సన్ దిలీప్ కుమార్తో అయితే ఉంది. ప్రజెంట్ నెల్సన్ అయితే జైలర్ 2 మూవీ షూటింగ్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ ఈ మూవీ అయిపోయిన తర్వాత వేట్రిమరంతో మూవీ అయితే ఉంది. అంటే నెల్సన్ మూవీ అయిన తర్వాత దేవర 2 మూవీ సెట్స్లోకి అయితే వెళ్తుంది. కాకుంటే దేవర 2 మూవీ ఓవరాల్గా మూవీకి అయితే ఒక ఫ్లాప్ టాక్ అయితే వచ్చింది. కాకుంటే కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ అన్న పేరు వల్ల, ఎన్టీఆర్ అన్న క్రేజ్ వల్ల 650 కోట్ల కలెక్షన్స్ వచ్చేసాయి. యాక్చువల్లీ ఈ మూవీ మన తెలుగులో ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఫ్లాప్ టాకే అందించారు. నేను ఎన్టీఆర్ యాంటీ ఫ్యానింగ్ కాదు, నేను ఎన్టీఆర్ ఫ్యాన్నే, కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. నెక్స్ట్ అంటే దేవర 2 మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చింది. అంటే దేవర మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చింది. దేవర 2 మూవీకి అంత హైప్ అనేది లేదు. ఇప్పుడు పుష్ప 1 మూవీకి మంచి టాక్ వచ్చింది, పుష్ప 2 మూవీ హిట్ అయింది. బాహుబలి 1 మూవీకి మంచి టాక్ వచ్చింది, 2 హిట్ అయింది. ఈ విధంగా దేవర 1 మూవీ కనుక హిట్ అయ్యి ఉంటే బాగుండేది. మూవీకి అయితే ఓవరాల్గా ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో కొరటాల శివ గారికి కూడా ఇంట్రెస్ట్ లేనట్టుంది. గోపిచంద్ గారితో అదే అప్కమింగ్ మూవీ ఒకటి తీస్తున్నారంట. మరి ఆ మూవీ అయిన తర్వాత మరి ఈ నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ మొత్తం అయ్యేసరికి 2028 ఇయర్ అయితే వచ్చేస్తుంది. అప్పటికి ఈ మూవీ మీద క్రేజ్ తగ్గిపోద్ది, హైప్ తగ్గిపోద్ది. కాబట్టి మూవీ సెలవు అయిపోయినట్టే దేవర 2 మూవీ అయితే.